హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక షిప్కీలా కనుమ ద్వారా భారత్ చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం శనివారం పునః ప్రారంభమైంది. దాదాపు 6 నుంచి 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. సరిహద్దు ప్రాంత ప్రజలతో పాటు స్థానిక వ్యాపారులకు ఇది ఎంతో ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, ఆ తర్వాత ఉత్పన్నమైన సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా కారణాల వల్ల ఈ సరిహద్దు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు ఇన్నాళ్ల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. షిప్కీలా కనుమ అనేది భారత్ చైనాల మధ్య సాంప్రదాయిక ద్వైపాక్షిక వాణిజ్యానికి అత్యంత కీలకమైన సరిహద్దు మార్గాల్లో ఒకటి. ఈ మార్గం తెరుచుకోవడం ద్వారా హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్, లాహౌల్ స్పీతి జిల్లాలకు చెందినటువంటి స్థానిక గిరిజన వ్యాపారులు మళ్లీ తమ ఉత్పత్తులను విక్రయించడానికి, పొరుగున ఉన్న టిబెట్ ప్రాంతంలో వ్యాపారాన్ని కొనసాగించడానికి అవకాశం లభించింది. 2 దేశాల సరిహద్దు అధికారుల చర్చలు, అవసరమైన భద్రతా అనుమతుల అనంతరం వాణిజ్యాన్ని పునరుద్ధరించడంతో సరిహద్దు గ్రామాల్లో మళ్లీ వ్యాపార సందడి మొదలైంది. ఈ సరిహద్దు వ్యాపారం తిరిగి ప్రారంభం కావడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధికి గొప్ప ఊరట లభిస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా నిబంధనలకు లోబడి నిర్దేశిత వస్తువుల ఎగుమతి, దిగుమతులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఈ పరిణామం 2 దేశాల మధ్య దౌత్యపరమైన బంధంలో సాధించిన కీలక పురోగతికి ప్రతీకగా నిలుస్తోంది.